కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేసుకున్నాం. మా పట్ల మీరు అనేక మేలు చేశారు ప్రభువా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహాగణుడా, జీవం కలిగిన యేసయ్య, జీవాధిపతి అయినటువంటి యేసయ్య, మీకే స్తోత్రాలు. ఈ భూమిని సృష్టించిన వాడు నీవే, సకల సృష్టికి కారణభూతుడైన మా దేవానికి స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడవు. In the mighty name of Jesus, in the mighty power of Jesus, Sura Bashiklu, Rishandara, Rikandara, Koryara, Shikandara, Orimamara, Shandara, hallelujah. Raushala Rasika Ramatandar Brosi, Jesus Calvary, Librarisha, Dirisha, Madarisha, hallelujah. ఎస్ఐయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా సన్నిధికి వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివే నన్ను సెలవిచ్చిన దేవుడు, మా చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చొప్పున కరుణించి మన ఆయుష్ను పొడిగించి దీర్ఘాయుష్యు దీవెనలిచ్చి మరొక దినము చూడటానికి ఆయన ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు ఏమి రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, సమర్థవంతుడైన దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు. అవును, మన సమస్యల్లో చాలినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆయన కొరకు సిద్ధపడాలి. సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అవును, తన బాపును చాపి తన కృపా కనికరాలను బట్టి తన వాత్సల్యతను బట్టి మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అనుదినము నూతనంగా తన వాత్సల్యతను మన పట్ల చూపిస్తున్నటువంటి దేవుడే ఉన్నాడు. అటు దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన కలిగి ఉండటం మనం ఎంతో ధన్యులం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు అయినటువంటి వాడు ఆయన. మన హృదయం అంతటితో ఆయన్ని ఆరాధించాలంట. మరి ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన ఆరాధించు. మనం ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వరంగా ఉండాలి. ఆయన సత్య స్వరూపి, నిత్య నివాసి, అద్వితీయ సత్య దేవుడు, కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నటువంటి దేవుడు. మన మధ్య ఆయన ఉన్నందుకు, మన మధ్యకు తన ఆత్మను పంపించినందుకు మనం మరొకసారి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. యెహోవా రాఫాగా ఉన్నారు, యెహోవా ఈరేగా ఉన్నారు. ఆయన అనువాడను ఉన్నవాడను అని సెలవిచ్చినటువంటి దేవుడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకనే ఆయన యొక్క మందిర ఆవరణంలో గడపటం, అవును
ఆయన దృష్టికి ఈ ఒక్క దినం 1000 సంవత్సరాలు వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉంటాయంట. ఇప్పుడు ఈ ఒక్క దినం 1000 సంవత్సరాలు వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయంట. అవును కదా? అందుకనే దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినం ఆకాశముల మహాధ్వనితో గతించిపోను, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోయి భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములు కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశం రములుకొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. కొందరు అంతేగా అది తర్వాత హెబ్రీలకి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ కూడా ఇలాగ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఇక కాలం కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అదే మరి, ఇక కాలం కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషము ఉండదు అంటుంది దేవుని యొక్క వాక్యం. అయితే మనం చూస్తే వచ్చుచున్న కాలం కొంచెంగా ఉంది, కాలం సమీపించింది. వచ్చుచున్నటువంటి వాడు ఆలస్యం చేయక వస్తాడంట. కొందరు ఆలస్యం అని ఎంచుకొనున్నట్లు, మనం అందరం ఒకడు ఏమనుకుంటున్నామంటే ఆలస్యం అని ఎంచుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకే వస్తాడంటుంది ఈ హెబ్రీల్కి రాసినటువంటి పత్రికల్లో దేవుని యొక్క లేఖనం ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. నేను నరుడను కాదు మాట ఇచ్చి తప్పటానికి అంటాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఎవరు నశించాలి అనేటువంటిది ఆయనకి ఇష్టం లేదు. మనలను వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనలను, ఈ లోకంలో పాపంతో శాపంతో మగ్గిపోతున్న మనలను వెతికి రక్షించటానికి ఆయన వచ్చాడు. అవును, ఆయనకి మరి మనలను వెతుక్కుంటూ వచ్చాడు. మనం ఆయన్ని వెతకలేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆయనని వెతికితే అది మనం ఆయన్ని వెతుకుతామా? ఇప్పుడు చూడరాదండి, మనం ఆయన్ని వెతుకుతున్నామా? ఎంతకాలం ఉన్నా కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఆయన్ని, దేవుణ్ణి మనం వెతకలేనటువంటి దౌర్భాగ్యప స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో మన భక్తిని చేస్తున్నాం. అవును, మన భక్తి ఎలా ఉంది అంటే, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్,
రబషి గ్లోరీ షందర రిఖందర పొయ్యరాష్ కందర పొరిమమర షందర హల్లెలూయా. ఆయన అంటారు, ఆ లేఖనం అంటుంది, అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అంటున్నారు. ఎందుకు? యేసుప్రభు అంటారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. నిజమే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మనం అంతా కూడా మారు మనస్సుని పొందాలంట. అంతేకాకుండా యోహాను కూడా చెప్తారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి అని చెప్తాడు. ఆయన మనల్ని మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాడు. ఇంకేంటండి మారు మనస్సు అంటే? మనం ఎప్పుడో మారు మనస్సు పొందాం కదా. మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి మరి పాపక్షమాపణ పొంది బాప్తిజాన్ని తీసుకున్నాం, ఆయన యొక్క రక్తంలో కడగబడ్డామని చెప్తున్నాము, మారు మనస్సు అంటున్నాము. కానీ మారు మనస్సు తగినటువంటి ఫలాలు ఫలిస్తున్నామా? మనం ఈ లోకంలో ఫలిస్తున్నాం, కానీ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలను మనం ఫలించటల్లా. ఆయన యొక్క ఆత్మకార్యాలను మనం పొందుకోలేకపోతున్నాం. మారు మనస్సు పొందితే మనం ఫలించేటువంటి వరంగా ఉంటాం. మారు మనస్సు పొందితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా పరలోక రాజ్యములో మనం ఉంటాం. అయితే ఆ మారు మనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరికను మనం నెరవేరుస్తున్నామా? ఇంకేం మారు మనస్సు? మనం పుట్టినది మొదలుకొని కూడా శరీర కార్యాలు మనలో చావలా. మనం బాప్తిజాలు తీసుకున్నా, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డా, మనం పాప క్షమాపణ పొందినా, మనలో శారీరక కార్యాలు చచ్చిపోలేదు. మనలో శారీరక కార్యాలు చచ్చిపోనప్పుడు మరి ఆత్మ అయినటువంటి దేవుడు మనలోకి రాకపోతే మనం ఆత్మానుసారంగా జీవించలేం కదా. ఆత్మ అయినటువంటి దేవుడు మన హృదయంలో, మన మనస్సులో లేకపోతే, అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, మీ తలుపు వద్ద నుండి నేను తలుపు తట్టుచున్నాను, ఎవరు నా స్వరం విని తలుపు తీస్తారో వారితో కూడా నేను, నాతో కూడా వారు కలిసి భోంచేస్తారు అంటారు. కనుక మన హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి తట్టుచూ ఉన్నాడు. మనం తలుపు తీసి ఆయన్ని హృదయంలోకి ఆత్మానిస్తే మరి ఆత్మానుసారంగా మనం జీవించగలుగుతాం. ఆత్మ అయినటువంటి దేవుడు మనల్లోకి వస్తాడు. ఆత్మ అయినటువంటి దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం శరీరానుసారమైనటువంటి విషయాల మీద మనస్సు ఉంచాం. శరీరానుసారమైనటువంటి విషయాల మీద మనం మనస్సు ఉంచాం. మన మనస్సు ఆత్మానుసారమైనటువంటి విషయాల మీదే లగ్నం చేయబడుతుంది. ఈ లోకంలో శరీరానుసారమైనటువంటి మరి ఆలోచనలు, శరీరానుసారమైనటువంటి తలంపులు, శరీరానుసారమైనటువంటి ఈ మాటలు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు ఉంచుతారు. రామపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, శరీరానుసారమైన మనస్సు మరణాన్ని కలుగచేస్తుంది. మరణము అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ శరీరానుసారమైన మనస్సును మనం కలిగి ఉంటే మన భక్తి విషయంలో మరణిస్తాం, జీవోత్సవాల్లాగా ఉంటాం. మనం భక్తి చేస్తున్నాము, కానీ అది ఎలాంటి భక్తి చేస్తున్నాము అనేటువంటిది మనకి తెలుస్తుంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవాన్ని, సమాధానాన్ని కలుగచేస్తుంది.
అవును కదా, ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనలో జీవాన్ని కలుగచేస్తుంది. అంతేకాకుండా సమాధానాన్ని కూడా కలిగించేస్తుంది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, శరీర స్వభావాలు కలిగినటువంటి మనము దేవుని సంతోషపరచలేము. దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల మన ఆత్మ స్వభావం కలిగినటువంటి వారే. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. అంతేకాకుండా మృతుల్లో నుండి యేసును లేపినటువంటి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. మృతుల్లో నుండి యేసు ప్రభుని లేపినటువంటి ఆ ఆత్మ మనలో నివాసం చెయ్యాలి. మనలో ఏది నివాసం చేస్తుంది? అవునా, మనం మారు మనస్సు పొందాలి అంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తేనే మనం మారు మనస్సును పొందగలుగుతాం. శరీరానుసారమైనటువంటి విషయాలు నిర్జీవమైనటువంటి క్రియలై ఆ నిర్జీవమైనటువంటి వాటిని విడిచిపెట్టి జీవం కలిగినటువంటి వాటిని మనం సంపాదించుకోవాలి. వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రాకులాడక మరి వ్యర్థం కానటువంటి వాటి కోసం మనం ప్రాకులాడేటువంటి వరంగా ఉండాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, చావుకు లోనైన మీ శరీరాలను కూడా మనల్లో నివసించుచున్నటువంటి ఆయన ఆత్మ జీవింపచేస్తుందంట. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంత చక్కగా దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా సెలవిస్తుంది. అందుకే ఆయన అంట దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడంట మన ఎడల. ఒక దొంగగా ఉండకూడదు, ఒక వ్యభిచారిగా ఉండకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే ఒక మారు మనస్సు లేనటువంటి వ్యక్తి త్రాగుబోతుగా ఉండకూడదు. రక్షణ పొందలేనటువంటి వారు రక్షణ పొందకుండా ఉండకూడదు అని చెప్పి ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆయన మన పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అవును కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంకా కూడా మనం ఆయన శిలువ మీద నిలబడుతున్నాం. ఇంకా కూడా మన పాపపు క్రియలు, మన శారీరక ఆలోచనలు, మన శరీర స్వభావాలు వీటన్నిటిని కూడా విడిచిపెట్టలేకుండా మరి మనం మరు మనస్సు పొందకుండా ఉన్నాం కనుక, ఎవరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు కనుక, అందరూ మరు మనస్సు పొందాలి కనుక నేను మీ ఎడల దీర్ఘశాంతం కలవడనై ఉన్నానని చెప్తుంది దేవుని యొక్క వాక్యం నా ప్రియమైన వాళ్ళరా. అయితే మనం ఏ రీతిగా ఉన్నామని మనల్ని మనం ఇక్కడ అనుకుంటాం. మనం ఇక్కడ మారు మనస్సు పొందకపోతే, మన శరీర కార్యాలను మనం విడిచిపెట్టకపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి టైం ఉంటుంది అనుకోవటం చాలా తప్పు. టైం ఇస్తాడు దేవుడు అనుకోవటం చాలా తప్పు. ఆ తీర్పు దినాన ఆ తీర్పులో నిలబడవలసినటువంటి వరంగా ఉంటున్నాము. ఆయన తీర్చు దినాన అది భయంకరమైనటువంటి విషయంగా ఉంటుంది నా ప్రియమైన వాళ్ళరా. అవును, ఆ తీర్పు దినాన ఆయన ముందు మనం నిలబడకుండా మనం ఇక్కడే మనలను మనం సరి చేసుకోవాలి, మనలను మనం చక్కదిద్దుకోవాలి. అవును, ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు కనుక ఆయన కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడు. అవును, ఆయన దయ ఆయుష్కాలం అంతా, ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆయన మనలను ప్రేమించే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు. మన ఆయుష్కాలం అంతా కూడా ఆయన దయ చూపుతూ వస్తున్నాడు. ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆ దీర్ఘశాంతం మన పట్ల లేకపోతే
ఆ పరమ నుండి దిగి వచ్చేవాడు కాదు. ఆ మహిమ నుండి మరి ఈ భూలోకానికి వచ్చేవాడు కాదు. పంపబడ్డాడు తండ్రి చేత. తండ్రి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. అవును కదా. మరి మన పట్ల దీర్ఘశాంతం ప్రేమ ఆయనకి లేకపోతే ఆయన మన కొరకు వచ్చి మన అపరాధముల కొరకు, మన యొక్క దోషముల కొరకు ఆయన నా ప్రియమైనటువంటి వాళ్ళరా నల్లగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, దున్నబడ్డాడు. ఆ నలుగుడు, ఆ విరుగుడు, ఆ దున్నబట్టం మరి ఎవరి కోసం? ఎవరి కోసమో కాదు, మన కోసమే. ఆయన ఏ పాపము చేయలే, ఏ పాపమో ఎరుగునటువంటి వాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మదం, కామ, క్రోధ, మద మత్సర్యాలు లేనటువంటి వాడు. అటువంటి ఆ యేసయ్య మన కొరకు ఆ శిలువలో వేలాడాడు. ఆ శిలువలో వేలాడి మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. అట్టి దేవుడు మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు, మారు మనస్సు పొందాలని. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. దేవుని యొక్క రాకడ దినం ఎలా వస్తుందంటే దొంగ వచ్చినట్లుగా వస్తుందంట. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. దొంగ ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇంటికి కన్నం వేయటానికి దొంగ చెప్పి వస్తాడా? చెప్పి రాడు. చెప్పి వస్తే మనం మెలకుగా ఉంటాం. దొంగతనాన్ని చేయకుండా తిరిగి వెళ్ళిపోతాడు. కనుక ఆ దేవుడు వచ్చేటువంటి ఆ దినం దొంగ వచ్చినట్లుగా వస్తాడు. అవును, ఎవరికీ తెలియదు అది. యేసు ప్రభు చెప్తారు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా తండ్రికి మాత్రమే తెలుసు, నాకు కూడా తెలియదని చెప్తాడు. ఆ గడియ ఇప్పుడు, ఆ దినం ఇప్పుడు నాకు కూడా తెలీదు. ఎప్పుడు వస్తాడు ఆయన మనకు కూడా తెలియదు. అయితే ఈ లోపల పంచభూతాలు మికటమైన వేండ్రంతో లైవ్ అయిపోతాయి. పంచభూతాలు అంటే మనకు తెలుసు కదా, గాలి, నీరు, ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా వాయువు, వీటన్నిటినీ కూడా పంచభూతాలు అని చెప్తాము. ఈ పంచభూతాలన్నీ కూడా మరి మిక్కుటమైన వేండ్రంతో, అంటే అది బాగా వేడితో లైవ్ అయిపోతాయంట. ఆకాశాలు మహాధ్వనితో కత్తించిపోతాయంట. మహాకాశములు పట్టజాలని దేవుడు మరి దిగి వస్తూ ఉంటే ఈ మహాకాశాలన్నీ కూడా ఏమైపోతాయి? మరి మహాధ్వనితో గతించిపోతాయంట. భూమి, దాని మీద ఉన్నటువంటి కృత్యాలన్నీ కూడా కాలిపోతాయంట. ఈ భూమి మీద దేవుని చేత చేయబడినటువంటి సమస్తము కూడా కాలిపోతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇవన్నీ కూడా ఇట్లా లయమైపోతున్నాయి కనుక మరి ఆ లయమైపోయేటువంటి పంచభూతాలు మహాపెండ్రంతో కరిగిపోయినటువంటి ఆ దినం కోసం, ఆ దేవుని యొక్క రాకడ కోసం కనిపెట్టుచు మనం దానిని ఆశతో అపేక్షించినట్లయితే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సగం సాన్యత, సగం మాన్యత కాదు. మనం పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవరమై ఉండాలి. ఆయన వస్తున్నాడు కనుక ఆయన రాకడ కొరకు కనిపెట్టేటువంటి వరం మనం ఆశతో అపేక్షించాలి. మనం ఆశతో అపేక్షించి నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి పంచభూతాలు మహావేంద్రంతో కరిగిపోతాయి కనుక దేవుని దినం రాకడ కొరకు కనిపెడుతూ దానిని ఆశతో అపేక్షించు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త కలవారమై ఉండాలి. జాగ్రత్త కలవారమై ఉండి, మెలుగు కలవారమై ఉండి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థనాత్మతో నింపబడి ఉండి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేటువంటి వరంగా ఉండాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
అందుకనే ఇక్కడ హెబ్రీల్కి రాసినటువంటి పత్రికలో ఏమని రాయబడి ఉన్నది? ఆలస్యమని ఎంచుకొనక అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆలస్యమని ఎంచుకొనక. ఆయన వస్తాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకే వస్తాడు. అయితే ఆయన ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. దేనికి కూడా భయపడ్డం, దేనికి కూడా లోబడ్డం, దేనికి కూడా అధైర్యపడడు. భక్తి విషయంలో మాత్రమే ఏం చేస్తాడు? మరి నీతిగా జీవించాలని, నీతిమంతులుగా ఉండాలని, విశ్వాస మూలంగా జీవించాలని మరి జీవిస్తాడు. కానీ అతడు వెనక తీస్తే, ఆ రీతిగా జీవించకపోతే నా ప్రియమైన వాళ్ళరా, అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటుంది దేవుని యొక్క వాక్యం కదా. మనం నశించడానికి వెనక్కి తీసేవాళ్ళం కాదు, కానీ ఆత్మను రక్షించుకోవటానికి విశ్వాసం కలిగినటువంటి వరమై ఉండాలి. మనం నశించాలని ఆయనకి, ఎవరూ నశించకూడదని ఆయనకి ఆశ, ఒక కోరుకుంది. కానీ మనం నశించాలని మనకు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నశించాలని మనం అనుకోవద్దు. కానీ మనం నశించడానికి వెనక్కి తీయొద్దు. కానీ ఆత్మను రక్షించుకోవటానికి విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. కనుక ఇంతగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఆలస్యమని ఎంచుకున్నట్లుగా కాలం కొంచెంగానే ఉంది. మనం అంతా ఆలస్యం అనుకుంటున్నాం, కానీ ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవితం, నా జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. మన భక్తి ప్రయాణం ఎలా ఉందో ఒక్కసారి మనల్ని మనం పునర్విమర్శ చేసుకున్నట్లయితే మనం ఎక్కడున్నామో దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ ఆశ్రయదుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. In the mighty name of Jesus, in the mighty power of Jesus. Ravashi glory Shandara Rekandara Horiara Shikandara Horimamara Shandara Hallelujah. Raushala Rasi Karamaitan Rausi Jesus Ekalvari. Librarisha Lodirisha Madarisha Hallelujah. Ridana Rasakala Rasikumara Tulibi Kalama Klikara Liglada Diglada Hallelujah. In the mighty power of Jesus, in the mighty name of Jesus. Horiara Shikandara Hoshiara Rekandara. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty blood of Jesus. నాయనా మీకు స్తోత్రాలు ప్రభువా. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని, ఎవరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు కనుక నువ్వు నీ రాకడ ఆలస్యం అవుతా ఉంది. నువ్వు మా పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతము కొరకై మీకే వందనాలు. మేమందరం కూడా మారు మనస్సును పొందాలి ప్రభువా. నీ రాజ్యానికి వారసులం కావాలి అంటే మారు మనస్సును పొందాలి. మారు మనస్సును పొంది నీ రాజ్యములో ప్రవేశించాలి. కనుక అట్టి మారు మనస్సు అనుభవంలోకి నన్ను, మమ్మలను, అందరినీ కూడా నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తోత్రాలు. జీవము కలిగిన యేసయ్యా నీకే స్తోత్రాలు. వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, బలహీనతలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తాన్ని చాపి మీరు ముట్టి స్వస్థపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటుండగా నా ప్రార్థన ఆలకించి టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. I break every chain in the mighty blood of Jesus. I bind every certain power in the mighty power of Jesus. I bind every darkness in the mighty power of Jesus. బలహీనతలతో ఉన్నటువంటి వారిని, అవిధేయతలతో ఉన్నటువంటి వారిని, నన్ను, మమ్మలను, మా అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ ఘననామానికి మేము తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. God bless you.